హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే కాజాలు చేస్తున్నామండి. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. 1 కేజీ పిండి తీసుకున్నాము. కేజీ పిండికి ఒక 100 గ్రాములు డాల్డా అయితే కాసుకొని దాంట్లో వేసాము. సోడా ఉప్పు కూడా వేసి అది మెత్తగా కలిపేసుకున్నాము. చూడండి, మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, స్మూత్గా అలా కలుపుకున్నామండి. తర్వాత ఇక్కడ చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. దాన్ని పెద్ద చపాతీ లాగా అయితే చేసుకోవాలి. ఇంకంత పెద్ద చపాతీ చేయాలంటే మనకి ఏముంటుంది, అందుకని మా అమ్మ చూడండి ఎంత పెద్ద డీస్ తీసుకుందో. దాన్ని అలా చేసుకున్న తర్వాత డాల్డా పూసుకోవాలండి దానికి. తర్వాత ఇదిగోండి, 1.5 కిలో పిండి తీసుకున్నాము. 1 కేజీ చక్కెర తీసుకున్నామండి. దాంట్లో అక్కడ చపాతీ చేసుకోవడానికి కొంచెం ఉంచుకున్నాము పిండి, మైదా పిండి. తర్వాత దాన్ని అలాగా రోల్ చేసుకోవాలండి. తర్వాత దాన్ని క్రాస్గా కట్ చేసుకున్నామంటే కాజాలు రెడీ అయిపోతాయండి, మడత కాజాలు. చూడండి ఎలా చేస్తుందో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను ఆ రోజు. ఇంకా కేజీ పిండి 1.5 కేజీ తీసుకున్నాం కదా అండి పిండి. ఇక్కడ 1 కేజీ చక్కెర తీసుకున్నాము. ఒక 1/2 లీటర్ అయితే వాటర్ పోసుకోవాలి. అవి మరిగిన తర్వాత చక్కెర వేసుకున్నాము. దాంట్లో అయితే యాలక్కాయల పొడి కూడా వేసుకొని, మీకు తెలుసు కదా అండి గులాబ్ జాముకి ఎలా అయితే మనం పాకం పట్టుకుంటామో అలా పాకం పట్టుకోవాలి. తర్వాత ఇవి కాజాలు చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత కొంచెంసేపు ఉంచుకోవాలి అవి ఆ షుగర్ సిరప్లో. తర్వాత అవి తీసేసి మళ్ళీ ఇలాగా వేరేగా వేసేసుకోవాలండి. లాగేస్తుంది బాగా, స్వీట్ అంతా బాగానే పడుతుందండి. తర్వాత ఇక్కడ చూసారా, ఇవి మా అమ్మ వాళ్ళ చెట్లు డ్రాగన్ ఫ్రూట్లు. ఇక మా నాన్నకి వేసి ఇచ్చాము. మా నాన్న చూడండి ఎలా ఉన్నాయో చూసి చెప్పు కూడా నాన్న అంటే చూస్తున్నాడు. సూపర్ అంట. బాయ్ ఫ్రెండ్స్.